మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు దాగుండూరు గ్రామంలోని చాలా అరుదైన ఉత్సవంగా జరుగుతున్నారు గ్రామ ప్రజలందరూ కలిసి. ఈ ఉత్సవం ప్రతి ఏటా జరుగుతున్నది. ఈ ఉత్సవం అనేది దేవుడి యొక్క ఆశీస్సులతోటి అది గ్రామ ప్రజలు పంట పొలాల కోసం చాలా అద్భుతంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ ఉత్సవం గురించి మనకు కొన్ని విషయాలు తెలియపరచకు గ్రామ పెద్ద అయినటువంటి దాంపిల్ల రామారావు గారు, వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కొడికలపూడి సుధాకర్ గారు ఈ ఉత్సవం గురించి కొన్ని మాటలు చెప్తారు మనకి. ఆ ఉత్సవం వాళ్ళ మాటలు సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు ఈ తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన నాయకులకి అందరికీ నా నమస్కారాలు. ముందుగా డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి, రామచర్ల సత్య గారికి, రామచర్ల కోనచంద్రరావు గారికి, రామచర్ల జనార్దన్ గారికి శుభాకాంక్షలు తెలపాలి. ఎందుకంటే ఇంత ఆహ్లాదకరంగా తెప్పోత్సవం నేను 50 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఇంత ఆహ్లాదకరంగా తెప్పోత్సవం జరగటం ఈ ఫస్ట్. ఇది ఓన్లీ టీడీపీ ప్రభుత్వంలోనే ఇది ఒక తెప్పోత్సవం జరుగుతుంది. అందుకని దీని విషయం మీద దావుడు ప్రజలు కూడా వచ్చి ఈ తిరునాళ్ళని సంతోషంగా జరుపుకొని ఆహ్లాదకరంగా చూసి వెళ్ళవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఈ ఉత్సవం గురించి ఇంకా మీరు ఏం గొప్పగా చెప్పాలంటున్నారు? ఈ ఉత్సవం గురించి చెప్పాలంటే చాలా మించి జరుగుతూ ఉన్నాయి. కానీ ఇంత ఆహ్లాదకరంగా జరిగే ఉత్సవం ఇంతవరకు నేను చూడాల. నా చరిత్రలో 60 సంవత్సరాల చరిత్రలో నేను ఇంతవరకు చూడాల. ఈ డెకరేషన్లు కానీ, దీనికి వస్తున్న నాయకులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, ఎవరైనా కానీ ఇంత ఆహ్లాదకరంగా నేను ఎప్పుడు చూడలేదు. చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల తెప్పొస్తుంది. మొత్తం ప్రజలంతా వస్తారు, ఒకసారి చూస్తారు, చూసి ఆహ్లాదకరంగా చూసి వెళ్ళవలసిందిగా నేను చూస్తున్నాము. చూడండి ఎంత ఆహ్లాదకరంగా దీన్ని అలంకరణ చేస్తున్నారు. దీనికోసం ఒక 5 సంవత్సరాల నుంచి రెడీ చేస్తూ ఉన్నారు. అంత గ్రామ ప్రజలు కావచ్చు, గ్రామ నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, టీడీపీ యూత్ కావచ్చు, అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా జరపడానికి ఎంతో ఆహ్లాదకరంగా దీన్ని రెడీ చేయడం మొదలు పెట్టారు. గ్రామ నాయకులైన టీడీపీ నాయకులతో మాట్లాడుతున్నాము. వాళ్ళ మాటలోని ఈ తెప్పోత్సవం గురించి తెలుసుకున్నాం. ఈ తెప్పోత్సవం గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారో కొన్ని మాట్లాడినాం అనుకుంటున్నాం. అన్ని బాగు చేసి బ్రహ్మాండంగా ఊర్లో అందరూ వచ్చేటట్టు ఏర్పాట్లు అన్నీ చేసుకుంటున్నాం. అందరం కలిసిపాటుగా అందరం కలిసి చేసుకుంటున్నాం. ఇంకా మీరు దీని గురించి సేఫ్టీ భద్రత ఎలా తీసుకోవాలనుకుంటున్నాం? అందరం కలిసి జాగ్రత్తగా ఊరిని అందరు ఎక్కకుండా జాగ్రత్తగా చేసుకున్నామని గ్రామ సభ్యులు అందరూ కలిసి చేసుకున్నామని. దీనికి సంబంధించి మీరు పోలీస్ శాఖ గురించి కానీ, దేవాదాయ శాఖ గురించి కానీ ఏమన్నా సేఫ్టీ భద్రతలు కల్పించుకోవాలని కోరుకున్నారా? పోలీస్ శాఖ వాళ్ళు కూడా చెప్పారు. అందరం కలిసి చర్యలు తీసుకొని జాగ్రత్తగా చేసుకున్నాం. మీరు ఈ ఉత్సవం జరుపుకోవడానికి మీలో ఉన్నటువంటి ఆహ్లాదకరమైన విషయాలు ఏమన్నా తెలియపరచుకోవాలనుకుంటున్నారా? ఏమీ లేవు, అందరం బాగానే ఉన్నాం. అందరం బాగానే సంతోషంగా చేసుకుంటారు. ఈ ఉత్సవం జరుపుకోవడానికి ప్రతి ఏటా మీరు పెంచుకుంటూ పోతున్నారే తప్ప తగ్గించుకునేది అంటూ ఏమీ లేదు. దీనివల్ల ఉన్నటువంటి వెనక రహస్యం ఏమీ లేదు. పిల్లలు పెరిగే కొద్దీ పెంచుకుంటూ పోతున్నాం, చేసుకుంటున్నాం. అందరం సంతోషం. ప్రతి ఏటా డెకరేషన్ కూడా చాలా అంగరంగ వైభవంగా చెన్నకేశ్వర స్వామికి తలుచుకుంటూ చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ చెన్నకేశ్వర స్వామికి ఇంత ఉత్సవం చేయాలన్న ఆహ్లాదకరం కూడా మీలో ఉంది. కాబట్టి ఈ గుడి కూడా మీ ఊర్లో వెళ్తుంది. కాబట్టి మీరు ఈ గుడిని కానీ, ఈ తెప్పోత్సవం గురించి కానీ ఏమన్నా ఇంకా చెప్పాలని మీరు అనుకుంటున్నారు? ఎటువంటి ఆటంకాలు లేకుండా దీన్ని చాలా ఉద్యోగంగా చేయాలని ఈ నాయకుల్లో ఉన్నటువంటి స్ఫూర్తిని చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. ఈ తెప్పోత్సవం అనేది ఎంత అంగరంగ వైభవంగా చేస్తారనేది కూడా రేపు ఈవినింగ్ జరగబోయే ఉత్సవాల్లో చూస్తాం. థ్యాంక్ యూ సుమన్ టీవీ.